పాపము ఒకటి కారణము, రెండోది దేవుని చిత్తానుసారంగా కాకుండా మన ఇష్ట ప్రకారంగా ప్రార్థన చేయకూడదు. అది టైం పడుతుంది. యోసేపు ప్రార్థన చేశాడు, ఎన్ని సంవత్సరాలు పట్టింది? అయ్యో ప్రభువా, నీకోసం ఇంత భక్తిగా జీవిస్తున్నాను, గోతులు దూయిస్తారు ఏంటి ప్రభువా, ఇంత ప్రార్థన చేస్తాను ఎలా అమ్మేసినారు ఏంటి ప్రభువా, నేను ఇంత భక్తిగా ఉంటున్నాను, ఇంత భయంతో ఉంటున్నాను, ఈ పోతిఫర్ భార్య అంటే ఎలా చేసింది, జైల్లో ఏం చేసింది అని అనుకొని యోసేపు ఉండొచ్చు, కానీ ప్రార్థన మాత్రము యోసేపు దేవుని చిత్తానుసారంగా దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? ఆ ఉన్నతమైన స్థానంలో ఉంచడానికే 13 ఏళ్ళు పట్టింది. అబ్రహాము కుమారుని ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు పట్టింది. మోషే గొప్ప నాయకుడు అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 + 40 80 ఇయర్స్. ఇశ్రాయేలు ప్రజలు కనాన్లోని ప్రవేశించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏందమ్మా? 40 సంవత్సరాలు పట్టింది. ఓపిక ఉండాలండి, ఓపిక ఉండాలి, నిరీక్షణ ఉండాలి. పరలోకానికి చేరాలంటే ఇప్పుడు వెళ్ళిపోమనము. ప్రాణం తీసిమంటే వీళ్ళు వెళ్ళేవారా? మోషే వెళ్ళేవాడా? యోబు వెళ్తాడా? ఏలి వెళ్తాడా? ఏలి అయితే వీళ్ళకంటే ముందే వెళ్ళిపోయాడు పరలోకానికి. మోషే కంటే యోబు కంటే ఏలియా చావును చూడకుండా, చనిపోకుండానే అగ్నిరథాలు అగ్నిగుర్రాలు దేవుడు పంపించి సుడిగాలిలో నుండి తీసుకుని వెళ్ళిపోయాడు మీదకి, మరణం లేకుండానే. హానోకు ఒకడు మరణం చూడకుండానే దేవునితో నడుస్తూ పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కనుక ఉద్రేక ప్రార్థనలు వద్దు మనకి. విధేయత కలిగి, వినయం కలిగి, ఓర్పుతో, సహనముతో ఏం చేయాలమ్మా? మనము ప్రార్థనలు చేసుకోవాలి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన వింటాడు తప్ప పాపం ఉంచుకొని నా ప్రార్థన వింటలేదు, నా ప్రార్థన ఏదో ఒకటి లోపం ఉంటే దేవుడు వినలేదంటే ఏదో కారణం ఉంది మనలో. అది ఏంటో తెలుసుకుని దాన్ని ఏం చేయాలమ్మా? మనము విడిచిపెట్ట. ఇతరులు క్షమించకపోవడము ఒక పాపమే, ఇతరులు ప్రేమించకపోవడము ఒక పాపమే, ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడము పాపమే. అందులో ఏదో ఒకటి ఉండొచ్చు మనకి. ఏదో ఘోరమైన పాపాలు చేయక్కర్లేదు, ఘోరమైన పాపాలు చేయక్కర్లేదు. నరహత్యలు, హత్యలు అలాంటివి అవసరం లేదు. చిన్న పాపాలే చాలు మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్లకుండా చేయడానికి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన